కాకినాడ నగరంలో కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించారని సుమారు 1000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు సిపిఐ బృందం సమర్పించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో కేంద్ర ప్రభుత్వ నిధులు కోట్ల రూపాయలు వెచ్చించి ఆయుష్ హాస్పిటల్ నిర్మించి చాలా కాలం అవుతుందని, సదర్ హాస్పిటల్ వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల ప్రజాధనం వృధా అయిపోయే పరిస్థితి వస్తుందన్నారు. అదేవిధంగా హాస్పిటల్ పక్కనే నిర్మించాల్సిన ఆయుర్వేద కళాశాల కూడా వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, టూరిజం అభివృద్ధి పేరుతో ఆయుర్వేద కళాశాల నిర్మించాల్సిన స్థలాన్ని ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తారని కూడా వార్తలొచ్చాయన్నారు. అందువల్ల ఆయుర్వేద కళాశాల నిర్మాణం వేరే ప్రాంతానికి మార్చినట్లు భావించాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆయుష్ హాస్పిటల్ ప్రక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలని, ఆయుష్ హాస్పిటల్కు వచ్చే ప్రజల రాకపోకలకు ముత్త గోపాలకృష్ణ వారధికి కొనసాగింపుగా వేసిన రోడ్ కి కనెక్ట్ చేయాలన్నారు. టూరిజం అభివృద్ధి పేరుతో ఆయుర్వేద కళాశాలకు కేటాయించిన స్థలం ఇవ్వొద్దని, అటువంటి ప్రతిపాదనలు కాకినాడ బీచ్ కి తరలించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తయిన వెంటనే హాస్పిటల్ ప్రారంభం జరుగుతుందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబుతో పాటు మల్కా వెంకటరమణ, కె నాగజ్యోతి, మడిశెట్టి వెంకటరమణ, కె దమయంతి తదితరులున్నారు. హాస్పిటల్ నిర్మించి చాలా రోజులైనప్పటికీ దాన్ని ప్రారంభించకపోవడం వల్ల ప్రజాధనం వృధా అయిపోయే పరిస్థితి ఉందని సిపిఎం ఆధ్వర్యంలో ఆ ఆయుష్ హాస్పిటల్ తక్షణమే ప్రారంభించాలని సుమారు 1000 మంది ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి సమర్పించున్నాం. వారు సానుకూలంగా స్పందించారు. అందులో స్టాఫ్ రిక్రూట్మెంట్ పూర్తి చేసి వెంటనే హాస్పిటల్ ప్రారంభిస్తామని చెప్పారు. దానితో పాటు సిపిఎంగా మా విజ్ఞప్తి ఏమిటంటే ఆయుష్ హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలి. గతంలో ఈ హాస్పిటల్ పిఠాపురానికి వెళ్ళిపోతున్నట్లుగా వార్తలు వచ్చి మధ్యలో ఆ స్థలాన్ని ఏదో టూరిజం డెవలప్మెంట్ పేరుతో ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వబోతుందని కూడా వార్తలు వచ్చినాయి. ఇవి సమంజసం కాదు. హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల నిర్మించాలా. టూరిజం డెవలప్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే కాకినాడ బీచ్లో నిర్మించుకోవచ్చు. అదేవిధంగా ఈ హాస్పిటల్ వినియోగంలో తీసుకొచ్చే దానిలో ప్రజలకు బాగా ఉపయోగపడాలన్నట్లయితే ఆ హాస్పిటల్ తూర్పు భాగంలో ముత్తా గోపాలకృష్ణ వారధికి కొనసాగింపుగా ఉన్న రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తే ప్రజల రాకపోకలకి బాగుంటుందని కలెక్టర్ గారికి తెలియజేశాం. వారు సానుకూలంగా స్పందించడం పట్ల సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.